హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేస్ డల్‌గా ఉందా? ఎక్స్‌పెన్సివ్ క్రీమ్స్, సోప్స్, ఫేస్ వాష్ ఇలా ఎన్ని వాడినా ప్రయోజనం లేదా? అయితే నేను చేసిన ఈ 2 స్టెప్ స్కిన్ కేర్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. యాక్ని, పింపుల్స్, మార్క్స్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఇలా ఎన్నున్నా సరే కెమికల్ ఫ్రీ అండి. సహజ పద్ధతిలో మీ స్కిన్‌ను రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి 2 స్టెప్ స్కిన్ కేర్ అండి. స్కిన్ కేర్ అనగానే మనకెప్పుడు గుర్తొస్తుందంటే, ఏదో హడావిడిగా ఫంక్షన్ పడింది, మ్యారేజ్ ఉంది, బర్త్‌డే పార్టీ అటెండ్ అవ్వాలి. ఇలాంటి టైంలో మనం స్కిన్ కేర్ చేయాలని అనుకుంటాం. అప్పటికప్పుడు మనం అద్దంలో చూసుకుంటాం. అరే! బ్లాక్ హెడ్స్ ఉన్నాయి, స్కిన్ అన్‌ఈవెన్‌గా ఉంది, డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. ఇవన్నీ ఎలా తగ్గించాలి అని మనం డైలీ చేసే స్కిన్ కేర్ వదిలేసి అప్పటికప్పుడు అన్ని రెమెడీస్ ట్రై చేస్తాం. అలా కాదు అంటే మార్కెట్‌లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ఇన్వెస్ట్ చేస్తాం. లేదా అప్పటికప్పుడు బ్లీచ్ అట, ట్యాన్ రిమూవల్ చేసే క్రీమ్స్ అట ఇలాంటివన్నీ పెట్టేసి మన స్కిన్ ఆల్రెడీ డ్యామేజ్ ఉంటుంది. దాన్ని ఇంకొద్దిగా మనం డ్యామేజ్ చేసి నెక్స్ట్ అలానే వదిలేస్తామండి. ఇంక ఫంక్షన్ అయిపోయింది కదా అనేసి రిలాక్స్ అయిపోయి మన స్కిన్ కేర్ అనేది మనం వదిలేస్తాం. కానీ అలా కాదండి. డైలీ మీరు గనక స్కిన్ కేర్ ఒక రొటీన్ మీరు ఫాలో అయినట్లయితే మీ స్కిన్ యూత్‌ఫుల్ అండ్ యంగ్‌ఫుల్‌గా గూడా ఉంటుంది. బేబీ స్కిన్ కావాలా, స్కిన్‌లో గ్లో లేదా, ఇలాంటి వాటన్నిటికి ఒకటే రెమెడీ అండి. అదే మన సున్నిపిండి. మన కోసం మన నానమ్మ, అమ్మమ్మ, మనం మన పిల్లల కోసం ఎప్పుడో ఒకసారైనా చేసుంటామండి. గుర్తు తెచ్చుకోండి. మీరు యూజ్ చేశారా? లేదా మీరు ఎవరి కోసమైనా చేశారా? లేదా మీకోసం మీ అమ్మ గాని, అమ్మమ్మ గాని ఇలా ఎవరో ఒకరు చేసుంటారు కదా! సో, అవన్నీ న్యాచురల్ అండి. కానీ మనం ఇప్పుడొచ్చే మార్కెట్ బేస్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో, ఏది దొరికితే అది యూజ్ చేసేస్తాం. తర్వాత మన స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. అలా కాదు, ఒక న్యాచురల్ వేలో మీ స్కిన్‌ని ఒక రొటీన్ సెట్ చేయాలంటే ఇదొక మంచి రెమెడీ అండి. జస్ట్ 5 మినిట్స్ ఎలాగో మనం ఫేస్ వాష్ చేస్తాం. ఒక 5 మినిట్స్ మనం ఈ రెమెడీ మీద టైం పెట్టామంటే మీ స్కిన్ మీరనుకున్నట్లుగా అన్ని విధాలుగా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. సో, పదండి ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి స్కిన్ కేర్ 2 స్టెప్. సో, వీడియోని ఫుల్‌గా వాచ్ చేస్తే లాస్ట్‌లో మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. స్కిన్ అనగానే అందరికీ ఒకేలా ఉండదు. ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది. ఈ రెండిటిని తప్పితే పింపుల్స్ అట, యాక్ని, మంగు, మచ్చలు అండ్ స్కిన్ అన్‌ఈవెన్‌గా ఉంటుంది. అంటే మనకు బయట నుంచి ఎండ తగిలి స్కిన్ అన్‌ఈవెన్‌గా ఉంటుంది. సో, అలాంటి వాటన్నిటికి ఈ మన సున్నిపిండి ఎలా యూజ్ చేయాలి? దేంట్లో కలిపి యూజ్ చేస్తే మీకెలాంటి డిఫరెంట్ ఉంటుందనేది చెప్తాను. సో, వీడియోనైతే ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంగ్రీడియెంట్స్ ఏమేమి కావాలనేది ఒక్కసారి చూసొచ్చేద్దాం. ఇవండి ఇవాల్టి మన సున్నిపిండికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బాదాం పప్పు, అవిసె గింజలు, ఓట్స్ ఇవన్నీ నేను తీసుకున్నానండి. మిగతావొచ్చేసి 4 ఇంగ్రీడియెంట్స్ పౌడర్స్ అండి. శనగపిండి, బియ్యం పిండి, పసుపు, ముల్తానీ మిట్టి ఇవన్నీ పౌడర్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, బాదాం పప్పు, అవిసె గింజలు, ఓట్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్‌గా గ్రైండ్ చేయండి పౌడర్‌ని. లేదా ఒకసారి మీరు జల్లెడ పట్టినట్లయితే ఇంకా ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. ఇది కొద్దిగా రవ రవ ఉన్నా పర్లేదండి. ఇది ఎందుకంటే మనకు స్క్రబ్ లాగా వర్క్ అవుతుంది. సో, అలా అయినా పెట్టొచ్చు. లేదంటే మీరు జల్లెడ పట్టేసి సాఫ్ట్‌గా ఉండేది స్కిన్‌కి, కొద్దిగా రఫ్‌గా ఉండేది బాడీకైనా అలా అయినా పెట్టేసేయొచ్చండి. ఇవన్నీ గ్రైండ్ అయితే చేసేసాను. నెక్స్ట్ మనం తీసుకున్న పౌడర్స్ గూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే డైలీ మనం ఫేస్ వాష్ చేస్తాం కాబట్టి ఆ పసుపు స్టైన్ అనేది మనకు స్కిన్ మీద రాకూడదనే నేను తీసుకున్నాను. లేదండి నాకు పర్లేదు, స్కిన్ స్టైన్ ఉన్నా పర్లేదు అనుకున్నట్లయితే మీరు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. పసుపు తక్కువగా వేస్తే వర్క్ చేస్తుందా అనే డౌట్ ఉన్నట్లయితే అస్సలు పెట్టుకోకండి. పసుపు కొద్దిగైనా సరే, ఎక్కువైనా సరే ఆహ్, వీటన్నిటితోనూ సమానంగా పసుపు వర్క్ చేస్తుందండి. ఫైనల్‌గా అయితే మన సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి స్టోర్ చేసుకోండి. డైలీ ఫేస్ వాష్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ 2 స్టెప్ స్కిన్ కేర్ అన్నాను కదండీ! ఇదైతే పచ్చి పాలు, పచ్చి పాలలో ఇలా ఒక కాటన్ దూది అద్ది మన స్కిన్ మొత్తం జెంట్లీ మసాజ్ చేయాలండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. పచ్చి పాలు మనకెలా హెల్ప్ అవుతుందంటే చెప్తాను, డీటెయిల్‌గా వినండి. పచ్చి పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. మన డెడ్ స్కిన్‌ను రిమూవ్ చేస్తుంది. స్కిన్‌ను బ్రైట్‌గా ఉంచుతుంది. మాయిశ్చర్ లాక్ చేస్తుంది. స్కిన్‌లో ఇన్‌స్టంట్ స్మూత్‌నెస్ అనేది వెంటనే వస్తుంది. సూర్యకాంతి వల్ల డ్యామేజ్ అయిన స్కిన్‌ని రిపేర్ చేస్తుంది. రెగ్యులర్ యూజ్ చేసినట్లయితే అన్‌ఈవెన్ స్కిన్ టోన్‌ను గూడా ఈవెన్‌గా చేస్తుంది. మిల్క్‌లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. రెడ్‌నెస్, ఇచింగ్ ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్‌ను రిమూవ్ చేసి స్కిన్‌ను బ్రైట్‌గా ఉంచుతుంది.
సో, ఇలా మసాజ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత చల్ల నీటితో ఫేస్ వాష్ చేయండి. ఆ తర్వాత ఈ సెకండ్ స్టెప్ అండి. అదే పచ్చి పాలల్లో మనం తీసుకున్న సున్ని పిండిని కలపండి. మీకెంతైతే అవసరం ఉంటుందో అంతా కలపండి. ఫేస్ మొత్తం అప్లై చేయండి. జెంట్లీ మసాజ్ అండి. ఎక్కువ రబ్ చేయకూడదు. మనం చేసే తప్పేమిటంటే మనం స్కిన్ మీద ఒక్కసారిగా రుద్దేస్తాం. అలా అస్సలు రుద్దకూడదు. చిన్న పిల్లలకి బేబీ స్కిన్‌కి ఎలా అయితే ట్రీట్ చేస్తామో మన స్కిన్‌ని గూడా అలానే ట్రీట్ చేయాలండి. ఎక్కువ హార్ష్‌గా రబ్ చేయడం ఇవన్నీ చేస్తే మాత్రం స్కిన్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. సో, మనం ప్రిపేర్ చేసిన సున్ని పిండిని ఓవరాల్ వీటి బెనిఫిట్స్ గురించి చెప్తాను. ఇది మన స్కిన్‌ను డీప్‌గా క్లీన్ చేస్తుంది. ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. స్కిన్ మీద ఎక్కువ ఎక్స్‌ట్రా ఆయిల్ ఉన్నా సరే తగ్గిస్తుంది. పింపుల్స్, యాక్ని, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ సున్నిపిండి చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేచురల్ స్క్రబ్ లాగా వర్క్ చేస్తుంది. సన్ ట్యాన్‌ను, డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. పోర్స్‌ను టైట్ చేస్తుంది. ఫేస్ మొత్తం ఇలా అప్లై చేయొచ్చు. లేదా మీకు ఫ్రంట్ నెక్ గాని, బ్యాక్ నెక్ గాని బ్లాక్‌గా ఉన్నా సరే అప్లై చేయొచ్చు. లేదా మోచేతులు బ్లాక్‌గా ఉన్న మోకాళ్ళ దగ్గర ఫుల్ బాడీ ఉప్టన్ లాగా గూడా వర్క్ చేస్తుందండి. ఆఫ్టర్ 2-3 మినిట్స్ తర్వాత చల్ల నీటితో ఫేస్ వాష్ చేయండి. సో, డన్ కదండీ. ఇంకా ఇక్కడ ఒక తప్పు చేస్తాం మనం. ఎప్పుడు స్కిన్‌ని రుద్దుతాం. అలా అస్సలు రుద్దకండి. జస్ట్ ట్యాప్, ట్యాప్ అలా చేయాలి అంతే. చూసారు కదండీ! నిమిషాల్లో మన సున్ని పిండి రెడీ అయిపోయింది. అండ్ నిమిషాల్లో మన స్కిన్ గ్లో గూడా అవుతుంది. సో, ఫ్రెష్‌గా, యంగ్‌గా ఉండాలి స్కిన్ అంటే ఇలాంటి నేచురల్ రెమెడీస్ తప్పకుండా చేయండి. కొన్ని టిప్స్ చెప్తాను అవి కూడా తప్పకుండా వినండి. సో, చూసారు కదండీ! ఎంత ఈజీ ప్రాసెస్. డైలీ చేయాలనే టెన్షన్ గూడా లేదు. ఒక్కసారి చేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే 3-4 నెలల వరకు ఫ్రిడ్జ్ అవసరం లేదు. బయటనే అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఒకటండి గుర్తు పెట్టుకోవాల్సినది తేమ తగలకూడదండి. మనం తేమ చేతులు గానీ, స్పూన్‌లు గానీ ఇలాంటివి పెట్టకుండా యూజ్ చేసుకున్నట్లయితే మంచిది. అది గూడా పాడైపోతుంది అండ్ మన స్కిన్ గూడా డ్యామేజ్ అవుతుంది. సో, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని యూజ్ చేస్తున్నట్లయితే మీ స్కిన్ హెల్తీగా అండ్ గ్లో చేస్తుందండి. అండ్ నేను వీడియో మొదట్లో చెప్పినట్లు మీ స్కిన్ టైప్‌ని బట్టి మీరు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చెప్తానండి. మీ స్కిన్ మీద ఎక్కువ యాక్ని, పింపుల్స్, పెద్ద పెద్ద పెయిన్ ఉంటాయి ఒక్కొక్కసారి. మనం తట్టుకోలేము. అలా వచ్చేస్తాయి పింపుల్స్. సో, దానికైతే మీరు వేపాకు జ్యూస్ అండి. ఒకసారి గ్రైండ్ చేసి వేపాకు జ్యూస్ తీసుకోండి. దాన్ని క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయండి. అండ్ దీంట్లో కలిపి డైలీ పెట్టినట్లయితే మీకు పింపుల్స్ ఉన్నట్లయితే తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీ మొహం పైన మంగు, మచ్చలు ఉన్నట్లయితే ఉర్లగడ్డ అండి. అదే బంగాళాదుంప, పొటాటో అంటాం మేము. దాన్ని జ్యూస్ గూడా తీసి ఇది కూడా అలానే క్యూబ్స్ పెట్టండి. ఎందుకంటే డైలీ తీసుకోవాలంటే జ్యూస్ కొద్దిగా టైం పడుతుంది. సో, అలాంటి టైంలోనే మనం నెగ్లెక్ట్ చేసి వదిలేస్తాం. అలా చేయకండి. వీక్లీ వన్స్ ఇలా జ్యూస్ తీసి క్యూబ్స్ లాగా స్టోర్ చేయండి. సో, డైలీ ఒక క్యూబ్ ఇందులో వేసి ప్యాక్ లాగా చేసి ఫేస్ మీద అప్లై చేయండి. అండ్ మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలామంది ఉంటుందండి. ఇక్కడ ఉంటాయి. లేదా టీ జోన్‌లో ఉంటుంది మనకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. దాన్ని రిమూవ్ చేయాలంటే టొమాటో జ్యూస్ అండి. ఇది ఒక స్క్రబ్బర్ లాగా వర్క్ చేస్తుంది. దీన్ని గూడా అంతే జ్యూస్ చేయండి. దీంట్లో కలిపి పెట్టేయండి. లేదా మీ స్కిన్ మీద మీకొక పింకిష్ గ్లో కావాలి. మీ స్కిన్ పింక్‌గా బేబీ స్కిన్‌లా ఉండాలి అంటే బీట్రూట్ జ్యూస్‌లో అప్లై చేయండి. మీ స్కిన్ డ్రై ఉందా? పెరుగులో కలిపి పెట్టండి. మీ స్కిన్ ఆయిలీనా నాలాగా? సో, పాలలో కలిపి పెట్టండి. స్కిన్ డ్రై ఉందా? ఎనీ టైమ్ మీ స్కిన్ డ్రైగా ఉన్నట్లయితే రోజ్ వాటర్ అండ్ తేనె దీంట్లో కలిపి పెట్టండి. సో, ఇలాంటండి ఒక్క రెమెడీ చేసి ఇలాగ అనేక రకాలుగా, అనేక విధాలుగా మనం యూజ్ చేయొచ్చు. స్కిన్ పైన, నెక్ పైన, మనకు వీపు మీద గూడా బ్లాక్‌నెస్ వస్తుంటుంది. అలా ఎక్కడైనా అప్లై చేయొచ్చండి. పిల్లలకైనా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి ఇంగ్రీడియెంట్ మనం ఇంట్లో దొరికేదే. మంచి నేచర్ అండ్ దీన్ని మనం తింటాం. సో, దీన్ని మనం అప్లై చేసి చూడండి ఒక్కసారి. వితిన్ 2-3 డేస్‌లో మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటండి నీళ్లు తాగండి. మీ స్కిన్ హైడ్రేట్‌గా ఉండాలి. స్కిన్ గ్లోగా ఉండాలి. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఫ్యూచర్‌లో రాకూడదు. ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే నీళ్లు తాగండి. సో, క్వాలిటీ స్లీప్ చేయండి. క్వాలిటీ స్లీప్ ఉన్నట్లయితే మన స్కిన్ ఆటోమేటిక్‌లీ రిపేర్ అవుతుంది. స్కిన్నే కాదండి. మనం నిద్రపోతే మాత్రం మొత్తం మన బాడీ అంతా రిపేర్ అవుతుంది. సో, ఒక క్వాలిటీ స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇవాల్టి నా వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఇంతవరకు వచ్చారంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి నేచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ కావాలి అంటే తప్పకుండా ఛానల్ ఒక్కసారి విజిట్ చేయండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.